హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో సింపుల్ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా మనం వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత అది మంచిగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసేసుకొని మొత్తం మటన్ని అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత కుక్కర్లోనే మనం అన్నీ వేసేసి మూత పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఉప్పు, ధనియాల పొడి ఇంకా తగినంత కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే మనం వేసేసుకోవాలన్నమాట. సో మటన్ ఉడకాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువగానే వేసుకోవాలి. సో వాటర్ ఎక్కువగానే వేసేసుకోండి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మటన్ మసాలా కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అంతే, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు.